హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు. ఈరోజు వచ్చేసి మీకు క్రిస్టల్స్ తేనెరాళ్ళకు డిఫరెంట్ అయితే వివరించబోతున్నాను. ఇది వచ్చేసి తేనెరాయి చూడండి. ఇది వచ్చేసి మనకు తేనెరాయి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి స్టోను. మీరు ఇది గుర్తించినట్టయితే కామెంట్ రూపాన్ని తెలియజేయండి. దీన్ని వచ్చేసి మనకు తేనెరాయి అంటారు. ఈ తేనెరాళ్ళు వచ్చేసి మనకు ఎక్కువగా పుట్లగూడలో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి మనకు పుట్లగూడలో మాత్రమే ఎక్కువ దొరుకుతాయి. మన ఏరియాలో కూడా కొన్ని కొండల్లో కూడా దొరుకుతాయిలే. ఎక్కువ కొండ ప్రాంతాల్లో ఇలాంటి రాళ్ళు మనకు కనపడతాయి. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కూడా వచ్చేసి తేనెరాయి చూడండి ఏ విధంగా ఉందో. మన వీడియో చూస్తున్నారని లైక్ చేస్తలేరు. లైక్ చేసుకోండి. ఫస్ట్ మీరు లైక్ చేసుకున్నట్టయితే మీకు మరిన్ని వీడియోలు వస్తాయి, మీకు మరిన్ని అందుతాయి. కామెంట్ తెలియజేయండి, అట్నే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాయి వచ్చేసి మనకు ఇది కూడా తేనెరాయే. ఇది వచ్చేసి క్రిస్టల్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది. ఇది దీన్ని స్ఫటికం కూడా అంటారు. ఇవి ఉన్న చోటనే మనకు డైమండ్స్ కూడా ఉంటాయి ఎక్కువ శాతం. ఈ క్రిస్టల్స్ వచ్చేసి మనకు ఎక్కువగా 7 పాయింట్లు 8 పాయింట్లు వస్తుంటాయి. కాకపోతే మనకు వీటి వల్ల ప్రయోజనం అయితే లేదు. మనం ఏమైనా సొంతంగా తయారు చేసుకోవచ్చు, మన ఉంగరాలకు కానీ ఇవి చూడండి ఏ విధంగా మెరుస్తుంది. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కూడా వచ్చేసి ఇది కూడా స్ఫటికం అంటారు దీన్ని. ఇది కూడా క్రిస్టల్కి సంబంధించినదే. కాకపోతే ఇది ఇంకా ఎక్కువ షేప్ ఉంది చూడండి, షైన్ ఎక్కువ ఉంది. ఇది మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా డైమండ్ కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి. డైమండ్ వచ్చేసి మనకు వెండి షేపులో ఉండి ఈ విధంగా మెరుచుంటుంది చూడండి ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డైమండ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. అదిగో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి వెండి షేపులో ఉంటుంది చూడండి. ఇది వచ్చేసి డైమండ్. డైమండ్కి సంబంధించిన స్టోన్ లెక్కనే ఉంటుంది ఇది సేమ్. డైమండ్ వచ్చేసి కూడా ఈ విధంగా ఉంటుంది. మీకు డైమండ్ వచ్చేసి ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాయి వీటి వలన ఇట్టుండవు డైమండ్స్, అంటే తెల్లగా ఉండవు. కాకపోతే మనకు ఈ వెండి షేప్లో ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూడండి బాగా నీట్గా. కాకపోతే అయితే డైమండ్ అయితే కాదు, నేను టెస్టింగ్ చేశాను. డైమండ్ అయితే ఈ విధంగానే ఉంటుంది. కాకపోతే ఇంకా షైన్ ఇంకా ఎక్కువ వస్తుంది, వెండి షేప్ ఉంటుంది. ఇప్పుడు బాగా నీట్గా కనపడుతుంది చూడండి. డైమండ్ అంటే మనకు షైన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా వెండి షేపులు వస్తుంది. అలాంటప్పుడు మనం డైమండ్ని గుర్తించాలి. ఈ రాళ్ళకు ఆ రాళ్ళకు డిఫరెంట్ చూసారా. ఇది వచ్చేసి మనకు వెండి షేప్లో ఎక్కువగా ఉంటుంది. దీన్ని షైన్గా మనకు షైన్ ఎక్కువైనప్పుడే మనకు డైమండ్గా వస్తుంది ఇది. బట్ ఇది మొత్తానికైతే తేనెరాయికి సంబంధించిన స్టోన్ ఇది ఫ్రెండ్స్. మన వీడియో ఇంకా చూస్తుండండి. మన సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోలు నేను మీకు అందిస్తాను. మన ఛానల్లో మీకు బాగా రోజు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే మన లొకేషన్లు కానీ
మనం తిరిగే ప్రదేశాలు కానీ ఎక్కడైనా తిరిగినటువంటి మన ఛానల్ ఉంటాయి, కావాలంటే చూడండి. మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇది ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.